మనం నిలిచి ఉండగా దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. కోరిక సఫలము కాకుండా చేత హృదయం నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణపాశ నుండి విడిపించును. సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతకుల మార్గము కష్టము. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు. శిక్షను ఉపేక్షించి వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపులు లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. ఆశ తీరుట ప్రాణమును తీపి, చెడుతలను విడుచుట మూర్ఖులకు అసహ్యం. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడగను, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోను. కీడు పాపులను తరుమును, నీతిమంతులు మేలు ప్రతిఫలంగా వచ్చును. మంచివాడు తన పిల్లలకు ఆస్తికర్తలుగా చేయను, పాపాత్మలో ఆస్తి నీతిమంతులు ఉంచబడును. బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారంగా పండును, అన్యాయం వలన నశించువారు కలరు. బెత్తము వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానికి శిక్షించును. నీతిమంతుడు ఆకలి తీర భోజనం చేయను, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. ప్రార్థించుకుందాం. ప్రభా, మీ పాదు కొందరిని చెల్లించుకుంటున్నాం. మీ వాక్యం ద్వారా మరొకసారి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సందర్శించి మీ వాక్య ధర్మాన్ని మేలుకొల్పమని క్రీస్తును వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ వాక్య భాగాన్ని 6 భాగాలుగా విభజించాం. ఒక భక్తుడు విభజించాడు. మొదటి 4 వచనాలు మన మాట, మన నోటిని గురించి అది వ్రాయబడి ఉన్నది, మాటల గురించి. 5, 6 వచనాలు మన క్రియా ప్రక్రియలను గురించి మాట్లాడున్నది. మన పనులు ఏం చేస్తాం, దానికి ఫలితం ఏంటనే గురించి మాట్లాడబడినది. 7వ వచనం నుండి 11వ వచనం వరకు అస్థిరమైన యొక్క ఆస్తి, అస్థిరమైనటువంటి ధనము గురించి మాట రాబడినది. ఈరోజు 12 నుంచి 19 వచనం వరకు మన యొక్క నిరీక్షణ, ప్రతిఫలించిన నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ప్రతిఫలించినటువంటి యొక్క నిరీక్షణ. 20 నుండి 21 వచనం వరకు మనం ఎలాంటి వారితో సహవాసం చేస్తామనే విషయాన్ని గురించి మాట్లాడున్నారు. 22 నుంచి 25 వరకు కుటుంబానికి మనం చేయవలసినటువంటి బాధ్యతలను మనకు తెలియపరుస్తుంటున్నాడు. సరే, 12వ వచనాలకు వచ్చినప్పుడు ఒక విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. అదేంటంటే, కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును. దీని అర్థం ఏంటండి అంటే, మన హృదయంలో కొన్ని వాంఛలు ఉంటాయి, మన హృదయంలో కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీరనప్పుడు ఏమవుతుందండి, అది అక్కడ ఏం రాయబడినదండి, కోరికలు సఫలం కాడు చేత హృదయము నొచ్చుకొనును అని రాయబడినది. అంటే ప్రియులారా, కొన్నిసార్లు మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, మనం అనుకున్నవి జరగనప్పుడు ఏమవుతుందండి, మనకు మనసు గాయం కలుగుతుంటుంది, మనసు బాధ కలుగుతుంటుంది. ఏది ప్రభా నాకు ఈ విషయం జరగటం లేదు అని మనకు వేదన కలుగుతుంటుంది. ఒక భక్తుడు ఏమంటాడంటే, వెన్ హోప్ ఈస్ క్రష్డ్ ద హార్ట్ ఈస్ క్రష్డ్ అంటాడు. అంటే నిరీక్షణ అనేది మనలో అది మనం నిరీక్షించిన దానిని జరగనప్పుడు మన హృదయం బద్దలైపోయినట్టుగా మన జీవితం కూడా బద్దలైపోతుందని ఇక్కడ భక్తుడు మనకు తెలియజేస్తుంటున్నాడు. కాబట్టి మన హృదయ కోరికలు, మన బైబిల్ ఏంటంటే, దేవుడు మన హృదయ వాంఛలను తీర్చగలిగిన దేవుడు అంటున్నాడు. అంటే ఆయన వాక్యానుసారంగా ఆయనను ఏమైనా అడిగినప్పుడు ఆయన మనం ఏం చేస్తాం, ఆయన తీర్చుటకు సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు అంటున్నాడు. అంటే అడుగు ఊహించిన వాటికంటే అత్యధికముగా అనుగ్రహించగలిగిన దేవుడు. అంటే నాకు బంగ్లా కావాలి, కార్లు కావాలి, మిద్దెలు కావాలంటే అది కాదు దేవుడు చెప్పేది ఇక్కడ. అది కాదు దేవుని వాక్యంలో. మీరు అడుగుతారు కానీ మీకు దొరకదన్నాడు. ఎందుకు? మీరు మీ పైనే టు కన్స్యూమ్ ఆన్ యూ, మీరు దుర్బుద్ధితో అడుగుతారు, మీ కొరకు అడుగుతారు కాబట్టి అది ఫలించదు అంటున్నాడు. కాబట్టి మరలా ఏమంటున్నాడు, ఏ విషయాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు, మనకు అవసరమైన విషయాలను దేవుడు తప్పక మనకు అనుగ్రహిస్తాడనే విషయాన్ని గురించి దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా 12వ వచనంలో ముందు చూసినట్టయితే, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము అంటున్నాడు. అంటే నువ్వు ఒక ఆలోచనను నువ్వు పెట్టుకొని దాని ప్రకారము నీ హృదయ ఆలోచన నెరవేర్చినప్పుడు అది ఎలాంటిదండి, అది జీవవృక్షము అంటున్నాడు. దయచేసి 3వ అధ్యాయం 18వ వచనం చూద్దామండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనంలో మనము చూసినట్టయితే,
చాలండి, చదవండి. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. కరండి. దానిని అవలంబించు వారు ఎవరిని? అది దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క కట్లను అవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు. ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు? దేవుని మాటలు, ఆత్మీయ జీవితము, వాక్య విధేయతమైన జీవితమును అవలంబించినప్పుడైతే నీకేమవుతుంది అంటున్నాడు? అది జీవ వృక్షం అంటున్నాడు. 11వ అధ్యాయము 30వ వచనం మనం చూసినట్టయితే, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించరు. నీతిమంతులు ఇచ్చు ఫలము అది జీవ వృక్షము. 15వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్టయితే, సాత్వికమైన నాలుక జీవవృక్షం అంటున్నాడు. అంటే ప్రియులారా, మన జీవితంలో మన హృదయ వాంఛలు తీర్చినప్పుడు, దేవుడు కోరికలు తీర్చినప్పుడు అది ఎలాంటిది అంటున్నాడండి? అది జీవవృక్షం. అంటే ఆనందాన్ని తీసుకొస్తుంటుంది, ఆహ్లాదకరంగా మనకు అవుతుంది, అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు అది దేవుని మాటలకు విధేయులై ఆయనను వెంబడించినప్పుడు అని మనం చూస్తుంటున్నాం. ఇంకా మనము 13వ వచనంకి వెళ్ళినట్టయితే, సామెతల 13వ అధ్యాయం 13వ వచనము, సిద్ధించిన ఆజ్ఞలు తిరస్కరించువాడు అందువలన శిక్ష నందును. ఆజ్ఞ విషయమై భక్తుల వాడు లాభం పొందుతాడు. 2 విషయాలు చెప్తుంటున్నాడు: శిక్ష, లాభం. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నందును అంటున్నాడు. ఏ ఆజ్ఞలు తిరస్కరించువారు, ఏమిని తిరస్కరించువారు గురించి మాట్లాడుతుంటున్నాడు. అంటే ఒక భక్తుడు అంటాడు, ఈ హూ రిఫ్యూజ్ గుడ్ అడ్వైజ్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ట్రబుల్. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మాటలను, మంచి బోధలను తిరస్కరించువాడు ఏమండి? దానివలన శిక్ష నందును అంటున్నాడు. దానివలన వాడు నష్టపోతాడు. తల్లిదండ్రుల ఆజ్ఞలను విననివాడు వాడేమవుతాడండి? వాడు శిక్ష నందును. తన జీవితంలో వాడు మంచిని అనుభవించలేకపోతూ ఉంటున్నాడు. ఎంతమంది తల్లిదండ్రులు మనం చూస్తాం, కొంతమంది యవనస్తులు వస్తారు, చెప్తారు, పెద్దగా అయింది, పెళ్ళైన పిల్లలు, రే నేను చదువుకోలేదు, మీరన్నా చదువుకుంటారా అంటాడు. పిల్లలు ఎందుకు చదువుకోలేదురా అంటారు. అంటే తల్లిదండ్రులకు డబ్బులు లేవా చదివించేదానికి? మన దేశంలో ఎంత బీదోళ్ళైనా పిల్లల కొరకు ఎట్నో ఒకటి చేసి చదివించేదానికి ప్రయత్నిస్తారు. ఎంత బీదోళ్ళైనా అది ప్రయత్నిస్తారు. ఏం లేకుంటే క్రిస్టియన్ స్కూల్స్కో హాస్టల్స్ని ఎక్కడో పంపించి చదివేయాలని ఆలోచిస్తారు వారు. అది మన దేశ సాంప్రదాయం. వాళ్ళు అంటారు, మా అమ్మ నాయన బాగానే ఉన్నారు కానీ పొమ్మన్నారు కానీ నేను చదువుకోలేదు, స్కూల్ ఎగ్గొట్టేది అటు ఇటు తిరిగినా, అందుకనే నా పరిస్థితి అయిపోయిందిరా అంటాడు. టూ లేట్ అయిపోయింది. మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాడు ఇంజనీర్ అయినరా, వాడు ఇల్లు కట్టుకున్నాడు, వాడు పెద్దగా అయిపోయాడు, వీడు పెద్దగా అయిపోయాడు, నాకైతే మన స్థితి ఈ విధంగా ఉన్నది. ఎందుకు ఆ స్థితిలో ఉన్నావు? ఎందుకంటే నువ్వు ఆజ్ఞలను ఏం చేశావు? నువ్వు తిరస్కరించావు. మంచి సలహాను నాకు వద్దని చెప్పేశావు. నాకు వద్దు, నువ్వెవరు చెప్పేదానికి? మాకు తెలుసులే, మేము చాలా లెక్క అయినాం, ఇలాంటి మేము చాలా చూసినాం, ఈ ప్రసంగాలు చాలా విన్నాం, ఆ ట్యూబ్లు, ఈ ట్యూబ్లు, ఏ ట్యూబ్లు, అన్ని ట్యూబులలో విన్నాం, ట్యూబ్లో ఇరుక్కొని పోయారు. అది కాదు దేవుడు పెట్టిన ప్రణాళిక. ఏంటంటే నీ కుటుంబంలో నీకు ఇచ్చిన తల్లిదండ్రులు వారికి విధేయులుగా జీవించు. నువ్వు దీర్ఘాయుష్మంతులగునట్టు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అన్నాడు. అదేవిధంగా నువ్వు దేవుని అంగీకరించి రక్షింపబడి మారుమనసు పొంది పాపక్షమాపణ పొంది ఆయనందు నిరీక్షించి విశ్వసించి ఆయన ఆజ్ఞలకు విధేయులుగా ఉండమని చెప్తుంటున్నాడు. ఇంట్లో కూర్చొని టీవీలో కాలు మీద కాలు వేసుకొని ఏదో ఒక ప్రసంగం పెట్టే కాదు, అది కాదు దేవుడు చెప్పిన సహవాసం. దేవుడు నీకు ఇచ్చినటువంటి సహవాసం ఏంటండి? స్థానిక సంఘం. సంఘంలో దేవుడు కాపరిని ఇచ్చాడు. సంఘంలో దేవుడు నీకు బోధకులను ఇచ్చాడు. వారు ఏ బోధలు కాదు, వాక్య ప్రకటన. ఆ వాక్యము ప్రకటించినప్పుడు దానికి విధేయుడు అవడం నేర్చుకో. నువ్వు
నువ్వు పెడచెవిన పెట్టి నువ్వు బయటికి పోయినావంటే ఏమవుతావండి? నువ్వు శిక్షను అందుతావు, నువ్వు నష్టపోతావు నీ జీవితంలో. నువ్వేం చేయలేవు, నువ్వేం సాధించలేవు. ఏ విధంగా అయితే వయసు మీరిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయింది, వాడు చదువు లేదు, మంచి ఉద్యోగం లేదు, కష్టపడుతుంటున్నాడు, కానీ వాడి బాధలు బతికి చేసుకుని ఏమిటంటే పిల్లలు, రే నేను చదవలేదు మీరన్నా చదవండి రా అంటాడు. అంటే ఎందుకు? వాడి జీవితాన్ని అనుభవించాడు, శిక్ష పొందుతూ ఉంటున్నాడు. ఎందుకంటే తల్లిదండ్రుల మాట పెడచెవిన పెట్టాడు. చాలామంది ఆత్మీయంగా భ్రష్టులైపోతారు. ఇక్కడొక జీవితం అక్కడొక జీవితం చూస్తారు. ఎందుకంటే దేవుని మాటలు పెడచెవిన పెడతారు కాబట్టి. రక్షణ గురించి ఎప్పుడు వీళ్ళు రక్షణ 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 మార్మన్స్ అంటారు. అదే ముఖ్యం, అదే ముఖ్యం. ఎవరైనా అంటారా? డాక్టర్ కాడికి పోవాలి, నాడి పట్టుకొని చూస్తాడు, ఇది పెట్టి చూస్తాడు, ఎప్పుడు అదే ఆయన చేసేది అంటారా? ఎవరన్నా అంటారా? అంటారండి? ఎవరన్నారు కదా? నువ్వు అన్నట్టయితే నీ పిచ్చోడు అనుకుంటారు. ఒరే నువ్వు పిచ్చోడు రా బాబు, ఆయన చేసేదే అది. నీది అతి కావాలంటే నాడి చూస్తాడు, నీ పల్స్ చూస్తాడు, నీ హార్ట్ బీట్ చూస్తాడు, నీ కళ్ళు చూస్తాడు. దాని ద్వారా నీకేముంది ఆయనకు అనాలిసిస్ తీసుకొస్తాడు. అంతే కదా? ఊరికి అదే చేస్తాడంటే చేసేదంటే ఇంకేం లేదు. అదే విధంగా గుళ్ళో ఊరికే రక్షణ రక్షణ అంటే మేము చెప్పేది అది, తప్పదు ఇంకేం లేదు. మారు మనసు రక్షణ పొందాలి, పాప క్షమాపణ పొందాలి. నువ్వు పాటలు పాడొచ్చు, వాక్యం చెప్పొచ్చు, ప్రార్థన చేయొచ్చు, కన్నీటి ప్రార్థన చేయొచ్చు, గృహ దర్శనాలు చేయొచ్చు, కరపత్రికలు పంచవచ్చు, ఇంకేమేం చేయొచ్చు. ఒకడు కొత్తగా జన్మించిన కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అని చెప్పాడు దేవుడు. ఒక కొత్తగా జన్మించిన దేవుని రాజ్యం, నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నా నువ్వు మారు మనసు పొందాలి, దేవుని మాటలు వినాలి. ప్రభా నీ లోకానికి వచ్చావు, కన్యాగమైన గర్భంలో జన్మించావు, దేవాదేవుడు వండి సర్వ లోకరక్షకుడు, సృష్టికర్త అయిన వాడు. నువ్వు లోకాన్ని వాళ్ళు పరలోకం వదిలి నా కొరకు వచ్చి కన్యాగర్భంలో జన్మించి నా పాపల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవా, ఈ యొక్క కల్వరి బలియాగం ద్వారా నన్ను రక్షించి, నేను పాపిని నశించే పాపిని, నా పాపను నశించిన నిత్య నరకానికి వెళ్తాను ప్రభా. నీ యొక్క కల్వరిశిలో బలియాగం ద్వారా నన్ను రక్షించి నన్ను నీ బిడ్డగా స్వీకరించి, నా పాపాలు క్షమించి నీ బిడ్డగా స్వీకరించమని నువ్వు పశ్చాత్తాపంతో మారు మనసుతో, నీవు తప్ప ఇంకో దేవుడు లేనా, నువ్వే నా రక్షకుడు ఆయన దగ్గరికి వెళ్ళినట్టయితే ఆయన తన ఉచిత కృపలో నేను రక్షిస్తాడు. అదే ఆ అనుభవం లేకుంటే నువ్వు ఈ విధంగా ఈయన కూర్చొని ఈయన చచ్చిపోయినా ఎక్కడ పోతావు? నరకానికి వెళ్తావు. నీకు హోప్ లేదు, ఎందుకంటే దేవుని మార్గంలో నువ్వు ప్రవేశించడం లేదు. మీరు అనొచ్చు, నేను ఒకసారి చేయొత్తినా కదా, నేను బాప్తిస్తా కాదు. నేను ఇంతకుముందు చెప్పాను, యోహాను 15 ప్రశ్నించాడు, నువ్వు మామిడి చెట్టు విత్తనం వేసినట్టయితే నువ్వు ఏం కొడతావు? ఏం కొడతావండి? ఈ సీజన్ వచ్చింది, మామిడి పళ్ళే కావాలి మనకు, మామిడి పళ్ళే కావాలి. నువ్వు క్రీస్తులో బీజం వేసినట్టయితే, క్రీస్తు నీలో ఉన్నట్టయితే, నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తూ ఉన్నాడు. కొంతమంది బ్యాప్టిస్టుల్లో పరిశుద్ధాత్మని నమ్మారని, అది తప్పుడు బోధ. మనం త్రియేక దేవుడిని నమ్ముతాం, తండ్రి కుమార పరిశుద్ధాత్మను ముగ్గురు నమ్ముతాం. మనం పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మనలో నివసిస్తూ ఉంటున్నాడు. అందుకని దేవుడు అంటాడు, మీరు జీవం గల దేవుని యొక్క ఆలయం అని మీరు ఎరగరా అంటున్నాడు. ఈ పాపభూషమైన శరీరంను దేవుడు రక్షించి, ఆత్మను రక్షించి తన పరిశుద్ధాత్మ దేవుడిని మనకు ఆనవాలుగా పెట్టాడు ఇక్కడ. కాబట్టి ప్రియులారా, నువ్వు రక్షణ అనుభవం ఉండాలి. ఒకవేళ నువ్వు క్రీస్తులో ఉన్నట్టయితే నీ జీవితం మారాలి. నీ జీవితం మారకపోతే ఒకటే, ఏంది? చెట్టుకు పండ్లు రాకపోతే ఏం చేస్తావు? కొంచెం ప్రయత్నం చేస్తావు, ఎరువు వేద్దాము, ఎవరైనా సంప్రదిద్దాము, ఎన్నో చేస్తావు. అంటే అన్నీ చేసిన తర్వాత దాన్ని ఫలించకపోతే ఏం చేస్తావు? నేను ఊరికే దాని చెట్టు ఎందుకు, ఆ స్థలం ఆక్యుపై దాన్ని తీసేసి మళ్ళీ ఇంకో చెట్టు నాటుతావు, ఇంకో మొక్కను అక్కడ నాటుతావు కదా. నీవు ఏ ఉద్దేశంతో దేవుడు నిన్ను రక్షించాడు? నువ్వు ఫలించాలని. ఫలించని ప్రతి కొమ్మను ఆయన తీసి పారవేయనని చెప్పాడు. అంటే నీలో రక్షణ లేకపోతే నీ జీవితం మారదండి, నీ మాటలు కూడా మారవు. ఇక్కడ కూర్చున్నంత వరకే అంతే. బయటికి పోతే ఏముంటుంది?
నా సంగతి నీకు తెలియదు అంటారు అంతే. ఇంకా ఎందుకంటే మనం త్వరగా స్విచ్ అయిపోతాం, ఇటు సైడ్ అటు సైడ్ వెళ్ళిపోతాం, మన పాత జీవితం రక్షణ. సరే, ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఆజ్ఞను తిరస్కరించువాడు ఏమంటున్నాడు? శిక్ష నందును, దేవుని ఆజ్ఞను, దేవుని మాటలను, రక్షణ సువార్తను ఏదే కానీ దాన్ని తిరస్కరించినట్లయితే నువ్వు శిక్షణ అందుతావు. ఆజ్ఞ విషయం భయభక్తులు గలవాడు లాభము పొందును అంటున్నాడు. ఏమండి? భయభక్తులు, దేవుని పట్ల మనం భయం అనేది ఉండాలి. మనకు దేవుని బిడ్డలం, మన మాటలలో నోట్ల నుంచి మాట్లాడేటప్పుడు మనకు భయం ఉండాలి. ఎవరితో ఎప్పుడు ఏలాగూ మాట్లాడాలో మనం నేర్చుకోవాలి. భయంతో ఉండాలి ఎప్పుడే. కానీ భయంతో అంటే వణకడం కాదు. నువ్వు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నట్టయితే నీ బాస్ క్యాబిన్లో ఉన్నాడు, బయట ఏం చేస్తావు? నువ్వు కూర్చుంటావు, నువ్వు భయంగా ఉంటావు, ఆడనే ఉంటావు. బెల్ ఎప్పుడు కొడతాడో తెలియదు, సార్ ఎప్పుడు పిలుస్తాడు, ఎప్పుడు నీ దృష్టి ఆడుంటుంది. భయంతో నీ పని చేస్తావు అక్కడ. సార్ లోపల కూర్చున్నట్టే నువ్వు పోయి సిగరెట్ తాగని పోతావా? చాయ్ తాగని పోతారా? లంచ్ చేసి వస్తామని పోతారా? నా ఆఫీస్లో నేను ఎప్పుడు చెప్తాను, నేను ఉన్నంతవరకు మీరు క్యాంపస్లో ఉండండి అని చెప్తాను. నేను క్యాంపస్లో మీరు ఉండండి అని చెప్తాను. అత్యవసర పరిస్థితి మీరు పోండి. ఈ ఆఫీస్లో కూడా బాస్ కూర్చొని అసిస్టెంట్ పరిగెత్తిపోడు, हमारा काम खत्म हो गया जाता है. నన్ను దిస్ ఈజ్ నాట్ లేబర్ జాబ్. లేబర్ ఎందుకు టైంకి వెళ్ళిపోతారు? వాళ్ళు కష్టపడతారు, శరీర కష్టం కాబట్టి. వాళ్ళు అంటారు 9 గంటలకు ఎక్కుతారు, 5 గంటలకు దిగుతాం సార్, అంటే 5:30కి మేము పోతాం అంటారు. అది అంటే దాని తర్వాత వాళ్ళు చేయలేరు. కాబట్టి ఒక ఆఫీసర్ పనిచేసే వ్యక్తి బాస్ ఉన్నంత వరకు ఏం చేయాలి? అక్కడ వెయిట్ చేయాలి. యూ హ్యావ్ టు వెయిట్. యూ కెనాట్ గో. నువ్వు పోతే అని వీల్లేదు. భయము, మనము దేవుని మందిరానికి వచ్చినాడు, మనము భయం అనేది మనలో ఉన్నాం. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆదివారము దేవుని మందిరానికి వెళ్తున్నాము. మన వ్యవహారాలు చేసుకునేది కాదు, మన బంధుమిత్రాల గురించి పాటించలేదు, ఊర్లో ఉన్న ముచ్చట్లు చెప్పుకునేదానికి కాదు మనం వచ్చేది. మన ఇంట్లో ఏం తిన్నాము అనేది కాదు. నువ్వు వాట్సాప్లో ఏం వేసినావు, యూట్యూబ్లో వేసినావు, అవి మాట్లాడుకునేదానికి కాదు మనం ఇక్కడికి వచ్చేది. మనం వచ్చేది దేవుని ఆరాధించేదాక. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. మన వ్యవహారాలు బయట పెట్టి రావాలి. నీ వ్యవహారం బయట, ఇక్కడ కాదు. ఇక్కడికి వచ్చినాడు నీ భయం అనేది ఉండాలి, దేవుని భయం అనేది ఉండాలి. నువ్వు యెహోవా మందిరంలో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొని చెప్తుంటుంది. మనకు ఆషామాషి అయిపోయింది గుడి అంటే. అన్ని విషయాలకి ఇక్కడనే పోట్లాడు. ఇంటి విషయాలు, వ్యక్తిగత విషయాలు, సామాజిక విషయాలు, అన్నిటికీ ఒక నిలయం అయిపోయింది. మనం మత భేదాలు పెట్టుకునేదానికి కాదు. నీకు భయం లేదు, దేవుని భయం లేదు. భయం కొడుతున్నాడు దేవుడు మన లోపల. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన సర్వశక్తిమైన దేవుడు. వాడు ఆఫీస్లో 5 సంవత్సరాలు ఉంటాడో 30 సంవత్సరాల తర్వాత వాడిని ధర్మేస్తారు. ఆడ నుంచి రిటైర్ అయింది పోరా బాబు అని. వాడికి ఎంత భయపడతాం? ఏమండి? మనం దేవుని మందిరానికి వస్తుంటున్నాం. భయం అనేది వద్దా? దైవభీతి వద్దా? ఏమండి? పాత నిబంధనలు ఏం తెలుసా అండి? భయం భక్తి లేకుండా పోతే ఏం పోతారు? నడుచుకుంటూ పోయేటోళ్ళు, తర్వాత 4 మోసుకొని పోయేటోళ్ళు వాళ్ళని. ఏమండి? వాళ్ళు నడుచుకుంటూ పోతారు. భయం భక్తి లేకుండా పోయినరంటే ఆడి నుంచి మళ్ళీ 4 మోసుకొని పోతారు. నడసాడు ఇంకోవాడు, అయిపోయింది. వాళ్ళు డెత్ సర్టిఫికేట్ ఆడ. మనకు అలాగుంటే అండి ఎంతమంది, నేను కూడా ఉండను. ఎంతమంది పాస్టర్లు పోతారో, ఎంతమంది మెంబర్స్ వచ్చిపోతారో ఇక్కడ. అన్నయ్య సఫారీ మాది దేవుడు తీర్పు తీర్చినట్టయితే. ఎందుకండి? మనకు గౌరవం లేదు దేవుడు అంటే. మన దేవుడు అంటే మనకు చాలా రక్షణ అంటే కూడా సులువు. వాళ్ళు హిందువులు, వాళ్ళు మహమ్మదీలు, మనం క్రిస్టియన్, ఏదో గుడికి పోయిద్దాం 1/2 గంట సేపు, 10 నిమిషాలు కూర్చొని వద్దాంలే. బల్ల ఆరాధనలు కూడా మారు మనసు లేదు. తీసుకుంటా తాగేది అదేంటి ప్రసాదం. నీ నోరు కంట్రోల్ లేదు వారంలో, నీ జీవితం కంట్రోల్ లేదు, నీ చూపు కంట్రోల్ లేదు, నీది ఏది అదుపులో లేదు. అయినప్పటికీ కూడా గుడికి వచ్చి దేవాలను క్షమించి మనకు నోట్లు వేసుకొని తాగితే అయిపోద్దా? నో. నీ శిక్షా విధికే. ప్రభు శరీరం అని వివేచింపుగా తాగువాడు తన శిక్షా విధికే దాని పాల్పంపులు పొందుతూ ఉన్నాడు. కాబట్టి మీలో కొందరు బలహీనులను, రోగగ్రస్తులు ఉన్నారు, నిద్రించిన చచ్చిపోయిందని చెప్తున్నాడు దేవుడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, we have to be serious about things of God in the house of God. మనము దేవుని విషయంలో, దేవుని యొక్క మందిరంలో
మనము జాగ్రత్తగా భయముతో ఉండాలి. భయం వెనుక ఏమొస్తుందండి? భక్తి శ్రద్ధలు. 10 సార్లు బయటికి పోయి వస్తుంటారు. మీ పిల్లలు 10 సార్లు తిరుగుతూ ఉంటారు ఇక్కడ వాక్యం చెప్పేటప్పుడు. ఇక గౌరవం ఉందా? ఎమర్జెన్సీ ఉంటే అండర్స్టాండ్ చేసుకుంటాం, అత్యవసర పరిస్థితులు ఉంటే అండర్స్టాండ్ చేసుకుంటాం. ప్రతిదానికి ఒక ప్రసంగం 40 నిమిషాలంటే 3 సార్లు బయటికి పోయి వస్తుంటారు. మీ పిల్లలతో ఆడుతూ ఉంటారు. మీకు ఇల్లు లేదు ఆడుకునేదానికి పిల్లలతోటి? ఇల్లు లేదా? మరీ అంత అవసరంగా ఆడుకోవాలనుకుంటే ఇక్కడ ఒక రూమ్ చేశాం కదా, అక్కడ కూర్చోండి, అక్కడ ఆడుకోండి, పర్వాలేదు. భక్తి వద్దాం మనకు? మనం వచ్చింది కొరకు. నువ్వు కాక నీ పక్కన ఉన్నవి కూడా నువ్వు డిస్టర్బ్ చేస్తుంటున్నావు. వాక్యం వినొద్దని డిస్టర్బ్ చేస్తున్నావు. మన తెలుగులో మంచి సామెతలు ఉంటాయి కదా, తాను చెడ్డ కొద్ది వనం వల్ల జడిసినట్టు. తాను చెడ్డ కొద్ది వనం వల్ల జడిసినట్టే. ఎవరైనా మీ సెల్ ఫోన్స్ క్లోజ్ చేయాలి. మీరు ఇక్కడికి వచ్చి సెల్ ఫోన్స్ పెట్టని అవసరం లేదు. ఒకవేళ కావాలంటే సైలెంట్ మోడ్లో పెట్టండి, మీరు ఏరోప్లేన్ మోడ్లో పెట్టేసేయండి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే. వాక్యం వినడం నేర్చుకోవాలి. ఇక్కడ భయభక్తి. మనం దేవుని సన్నిధికి వచ్చాం, భక్తిపూర్వకంగా వచ్చాం. ఆ భయభక్తులతో మనం జీవించడం చాలా ప్రాముఖ్యం అండి. లేకపోతే మనకు శిక్షావిధి. దేవునితో ఆటలాడి మనం ఎప్పటికి కూడా తప్పించుకోం. జాగ్రత్త సుమి. మీరు అనుకోవచ్చా బోతోగా అదే మాకేం కాదు కదా అంటాడు. దుష్టులు హఠాత్తుగా మరణిస్తారని రాయింది బైబిల్లో. నువ్వు తప్పించుకోలేవు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చెప్తుంటున్నాడు, ఆజ్ఞ విషయమై బైబిల్లో లాభం పొందుదురు, ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువలన. అంటే అర్థమేంటి? ఎందువలన? తిరస్కరించాడు కాబట్టి, వ్యతిరేకించాడు కాబట్టి, వాడు అడ్డం తిరిగాడు కాబట్టి దానివల్ల ఏమవుతాడు? వాడు నశిస్తాడు అని రావడదు, నశిస్తాడు అంది. అది ఇంకో భాష, ఆంగ్ల భాష, హూసో ఈస్ డిస్పైజింగ్ ద వర్డ్ ఈస్ డిస్ట్రాయిడ్ ఫర్ ఇట్. దేవుని వాక్యానికి అవిధేయంగా ఉన్నప్పుడు నువ్వు శిక్షను అందుతావు అని రాయబడి ఉంది. అయితే భయభక్తులలో లాభము పొందును. శిక్ష పొందుతావా లాభం పొందుతావు నిర్ణయించుకోవాలి. నువ్వు అనుకోవద్దు నాకేం కాదులే సార్ చెప్తున్నాడు, ఏమవుతుంది ఏం కాదులే అనుకోవద్దు. చెప్పలేము. నేను భవిష్యత్తు నీకేమైతే నేను చెప్పలేను, కానీ దేవుని వాక్యం చెప్తుంటుంది. దేవుని వాక్యం చెప్తుంటుంది. దేవునికి తిరుగుబాటు చేసి, దేవునికి విరోధంగా ఉండి, ఆయన వాక్యానికి అవిధేయుడు ఉండి, ఆయన సేవకులను హేళన చేసి, అగర్వం చేసి, అమర్యాదగా జీవించే వారి జీవితాలు నాశనం అవుతారు. వారి జీవితంలో బాగుపడు. నో వే. అటు వారు ప్రార్థన చేసిన దేవుడు స్వీకరించాడు. ఎందుకంటే నీలో మార్పు లేదు. నువ్వు దేవుడు అంటే ఎగతాళి చేస్తున్నావు, ఆయన వాక్యం అంటే ఎగతాళి అయిపోయింది. కాబట్టి జాగ్రత్త సుమి. అదే 14 వచనం చూద్దాం. ఇక్కడ జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణపాశముల నుండి విడిపించును. జ్ఞానుల ఉపదేశము అంటే జ్ఞానం అంటే జ్ఞానం అంటే ఎవరండి? ఏమైనా పైన నుంచి పట్టుకొని వచ్చినాడు కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలం. నిజమైన జ్ఞానం ఎవరి కాడ ఉంటుంది? దేవునికి భయపడి భయభక్తులతో జీవించే వాడి లోపల వాళ్ళకి ఏమిటి? నిజమైనటువంటి జ్ఞానం అనేది ఉంటుంది. కాబట్టి ఈ జ్ఞానము కలవాడు ఏంటంటే జ్ఞాన ఉపదేశము, అది జీవపు ఊట. ఒక వేసవి కాలంలో అటు ఇటు ఎండలు నడుచుకుంటూ పోతే ఊళ్ళకి వెళ్ళిపోయినప్పుడు అక్కడైనా కాళ్ళ నుంచి మంచి నీళ్ళు వస్తున్నాయి అనుకోండి, అక్కడ నుంచి నీటి బుడగలు వస్తున్నాయి. అక్కడ ఒకసారి చేయి పెట్టి అక్కడ ముఖం మీద చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందండి, ఎంత హాయిగా ఉంటుంది, ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఏమండి మనకి ఇప్పుడు ఏంది, ఎక్కడ పోయినా కూడా ఠండా పానీ ఇది ఉంటాం, బాటిల్ వాటర్ తింటాం. ఆ దినాల్లో ఇది లేదు కదండి. ఆ దినాల్లో ఠండా పానీ ఎక్కడ దొరకదు. ఊర్లోకి వెళ్తే ఒకరు వెళ్తే ఈ వేసవి కాలంలో కొంతమంది దాతలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఊరు బయట పెద్ద పెద్ద బాణలు పెట్టేసి దాంట్లో చన్న నీళ్లు పెట్టి నీళ్లు పోస్తారు. ఏంటి నీళ్లు పోస్తారు. లేకపోతే ఇంకా కొంత మంచి దాతలు ఉన్నవారు ఏం చేస్తారు, బాగా మజ్జిగ చేసి వచ్చిపోయే వాళ్ళకి ఏం చేస్తారు, మజ్జిగ ఫ్రీగా ఇచ్చేవారు. ఇప్పుడు ఫ్రీగా ఇచ్చేవారు. ఏమండి అంటే అలసిపోయిన వారికి, దాహం గల వారికి ఒక ఊట, ఒక నీరు ఎంత రిఫ్రెషింగ్ ఉంటుందో
అది జ్ఞానం గలవాడి మాటలు జీవపు ఊట అంట. అదేంటి? లివింగ్. అది జీవపు ఊట అని మనం చూసాం. ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ అంట. అది దైవ జ్ఞానం గలవాడు, దేవుని భక్తిలో పెరిగేవాడు. కానీ అది మరణ పాశం నుండి విడిపించును. అంటే నేను అక్కడి నుంచి విడిపించేస్తుంది. దయచేసి 10వ అధ్యాయం 11 వచ్చిన చూడండి. 10వ అధ్యాయం 11 వచ్చిన మనం చూద్దామండి. ఇక్కడ నీతిమంతుని నోరు జీవపు ఊట. 14వ అధ్యాయం 27 వచ్చిన చూడండి దయచేసి. 14వ అధ్యాయం 27 వచ్చిన యెహోవా యందు భయభక్తులుండుట జీవపు ఊట. ఏమండి? 16వ అధ్యాయం 22 వచ్చిన చూద్దాం. 16వ అధ్యాయం 22 వచ్చిన చూసినట్టయితే తెలివి గలవాని తెలివి జీవపు ఊట. నీ బాట లివింగ్, అది నీకు ఆశీర్వాదకరం, ఇతరులకు మేలుకరం. అలాంటి మాట్లాడండి. అది ఏం చేస్తుందండి? మరణ పాశములో నుండి నిన్ను విడిపించును. ప్రియులారా, అంటే నీవు జీవితాల ఆపదలో ఉన్నప్పుడు అది నిన్ను విడిపిస్తూ ఉంటుంది. అపాయంలో ఉన్నప్పుడు అది నిన్ను రక్షిస్తూ ఉంటుంది. ఇరుక్కుపోయిన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను అది ఏం చేస్తుంది? విడుదల చేస్తూ ఉంటుంది. అది అండి దయచేసి అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ జ్ఞానం అనేది అండి ప్రియులారా 1వ అధ్యాయం 32 వచనము నుంచి 34 వచనం చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32 వచనం నుండి 34 వరకు మనం చూద్దామండి. ఇక్కడ జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగినది మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితముగా జీవించును. ఇక్కడనే కాదు, నీ జీవితంలో సురక్షితంగా ఆపద నుంచి దూరంగా ఉండాలంటే దేవునికి భయపడి ఆయన అడుగుజాడల్లో నడుచుకోవడం మనం నేర్చుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం చూస్తుంటున్నాం. 2వ అధ్యాయం 11 వచ్చిన చూద్దాం. 2వ అధ్యాయం 11 వచ్చిన చూసినట్టయితే ప్రియులారా, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. బుద్ధి నిన్ను కాపాడును, నీ వివేచన నీ కావలిగా ఉండును. ప్రియులారా, దేవుని యొక్క పిల్లలు ఎంతోమంది దైవభక్తి లేకుండా, దేవుని యొక్క రక్షణ లేకుండా సంపాదిస్తారు, తాగి తందనాలాడి ఖర్చు పెడతారు. దేవుడిచ్చిన దాన్ని దైవభక్తితో ప్రార్థనతో దాన్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఏమండి? మేము పెరుగుతున్నాడు. మా నాయన ఒక్కడే మా ఇంట్లో పనిచేయదు, మా అమ్మ పని చేయలేదు. మా నాయన ఒక్కడు పనిచేసేవాడు పోలీస్ డిపార్ట్మెంట్. అప్పుడు జీతాలు ఎక్కువ కూడా లేవు, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా తక్కువ. కానీ మా ఇంట్లో ఒక పద్ధతి ఉండేది. ఏంటంటే ఆ యొక్క జీతం వచ్చినప్పుడు ఆ దినాల్లో బ్యాంక్ ట్రాన్సాక్షన్ లేవు, క్యాష్ ఇచ్చేది. క్యాష్ తీసుకొని వచ్చి పెట్టినప్పుడు మేము కుటుంబంగా కూర్చొని ఆ రోజు రాత్రి ప్రార్థన చేసి, దేవా మా నాన్నకు మంచి ఆరోగ్యం ఇచ్చావు, ఆయనకు ఇంకా మంచి ఆరోగ్యం అనుగ్రహించు ప్రభా, ఇచ్చినటువంటి యొక్క డబ్బును మాకు సహాయం దయచేయి ప్రభా అని మేము ప్రార్థన చేసి కుటుంబ ప్రార్థన చేసిన తర్వాతనే, మొట్టమొదటి దశంభాగం తీసిన తర్వాతనే మిగతా డబ్బులు ఖర్చు పెట్టేది మా ఇంట్లో. అది మా పద్ధతి. ఆ విధంగా మేము పెరిగాం పద్ధతి. ఎందుకంటే ప్రియులారా, దేవుడు ఆ కొంతలోనే సమృద్ధిగా మన చేశాడు. హైదరాబాద్ సైడ్ బర్కత్ కొంతమే, కొంచెంలోనే. అందుకని నాకేపోతుంది ఏమిటండి, మీరు సంపాదిస్తారు కానీ అది చిరిగిపోయిన సంచిలో వేస్తున్నట్టుగా ఉన్నది. మీరు భోంచేస్తారని మీకు ఆకలి తీర, మీరు నీరు త్రాగుతారు కానీ మీరు దాహము తీర. ఎందుకంటే మీరు దేవుని మర్చిపోయారు కాబట్టి. మన జీవితంలో భక్తి ఉందా మన కుటుంబాల్లో? మనం పెద్ద ప్రగల్భాలు చెప్పుకుంటే కదా, నాకు ఇంత జీతం సంపాదిస్తున్నా, అంత చేస్తున్నా, అంతే. కొంతమంది చూసాం ఎంత పెద్ద జీతాలు అంటారు, టక్కున అన్నీ పోయేసేస్తాయి. ఎందుకు? దేవుని యొక్క జ్ఞాన వివేకం లేదు, దేవుని ఘనత ఇవ్వలేదు. మీరు దశంభాగం ఇస్తారా దేవునికి? కొంతమంది అనుకో, అమ్మ పైసలు కాడికి వచ్చింది పాస్టర్ అని చెప్పేసి. అది దేవుని జ్ఞానం అండి, అది నీకు బాగా కర్తవ్యం. దేవుడు నీకు తన ప్రాణం ఇచ్చి నేను రక్షించాడు. ఆయన మందిరం నీ రాబడేంతలో దశమ భాగము ప్రథమ ఫలం ఏమని చెప్పాడు. ఇస్తారా మీరు?
కొంతమంది అంటారు, అరే నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నా, గుడికి 10,000 నేను ఎందుకు ఇవ్వాలి? ఏం చేస్తారు? పాస్టర్కి ఏం తక్కువ ఉందా, లేకపోతే వీళ్ళకేం తక్కువ ఉందా, గుడికి ఏం తక్కువ ఉంది, నేను ఎందుకు ఇవ్వాలి? అయ్యో 10,000 నేను మిగిలించుకుంటే వేరే వాళ్ళకి సాయం చేయొచ్చు కదా. నువ్వు సాయం చేయవు, అవి నీ కానుంచి వెళ్ళిపోతాయి పైసలు. నువ్వు సాయం చేయవు, నువ్వు ఆశీర్వాదం పొందావు. మన గుళ్ళో ఖర్చులు ఏవో ఉన్నాయి, అది ఎవరు నడపాలి? ఎవరో కాదు, మనమే తీర్చాలి. పోయిన జనవరి 26వ తారీఖున దాదాపు 82,000 చిల్లర మనకు కలెక్ట్ చేశాం. రైట్ బ్రదర్? 82,000 చిల్లర మనకు వచ్చింది రాబడి. ఖర్చు ఎంత అయింది తెలుసా అండి? 1,00,000కి దాటిపోయింది. 1,05,000, 1,10,000 ఖర్చు అయిపోయింది. అంటే రాబడి తక్కువ వచ్చింది, ఖర్చు ఎక్కువైంది. మళ్ళీ మిగతా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? మిగతా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? మనం అప్పు చేస్తామా? మనకెవరు ఇస్తాడు అప్పు? అప్పు ఎవడు ఇవ్వడు మనం. మళ్ళీ ఎట్లా చేయాలి? ఆ గుళ్ళ ఫండ్స్ ఉన్నాయి కదా, చేద్దాం అంటున్నాయి. ఆ ఫండ్స్ రావాలి, నిధి ఉండాలంటే సంఘములో యవనస్తులు కానీ పెద్దలు కానీ నీ రాబడిలో దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. అదే భయభక్తులు. మీరు ట్యాక్స్ కడతారు కదా, కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, జిఎస్టీ కడతారు కదా, ట్యాక్సీలు కడతారు. ట్యాక్స్ కట్టకపోతే ఏమవుతుంది? జిఎస్టీ కరెక్ట్గా అకౌంట్ ఇవ్వకపోతే ఏమవుతుందండి? నీకు కొంచెం లేట్ అయిపోతే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. దానికి ఇన్కమ్ ట్యాక్స్ లేట్ అయితే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఈ మధ్య నిర్మలా సీతారామన్ అందరిని వదిలేటట్లేదు ఆమె. డబ్బులు కావాలి, బాగా డబ్బులు పోతాయి. ఎందుకంటే గవర్నమెంట్ కట్టాల్సి వస్తుంది తప్పక. ఒకవేళ నువ్వు బయట పనిచేసిన పిఎఫ్ కట్ అవుతుంది, కట్టాల్సిందే పిఎఫ్. మళ్ళీ ఎన్ని బయట నీ జీవం నుంచి లాక్కుంటారు వాళ్ళు. ఇవ్వకపోతే జీవ కట్ చేసి తీసుకుంటారు వాళ్ళు కదా ప్రభుత్వం వారు. మళ్ళీ దేవుడండి, మీరు అనుకుంటారు పాస్టర్ ఎందుకు చెప్తున్నాడు? ఏంది కాదు, ఇక్కడ ఉండేటంటే జ్ఞానిలో ఉపదేశం జీవం ఉంటున్నాడు. అంతేకాదండి, సుబుద్ధి దయను సంపాదించిన అంటున్నాడు. మనకు తిన్నటువంటి జ్ఞానం, దైవ జ్ఞానాన్ని ఇంపార్టెంట్. మనం విచ్చలవిడి జీవితం జీవించకూడదు. మనకు దేవుడు ఉన్న దాంట్లోనే మనం సర్దుకొని జీవించాలి. అది జ్ఞానయుక్తమైన జీవితం. వాలెలిని చూసి అది కాదు, పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఏం కాదు, చచ్చిపోద్ది అది. మనం వాలీలో అందుకని మన పెద్దలు ఎన్నో నేర్పాడు. నీ పరుపు ఎంత ఉంటే కాళ్ళంతా చాపుకోమని అంటారు. ఏమండి, మనకెంతుందో మన స్థితిగతులు మనం తెలుసుకోవాలి. దేవుడు ప్రతి ఒక్కరికి మన స్థితిలో మనం పెట్టాడు. నాకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం నువ్వు దొంగిలించలేవు, నీ ఆశీర్వాదాన్ని నేను దొంగిలించలేను. దేవుడు నీ ఆశీర్వాదం, దేవా నాకెందుకు ఇవ్వలేదు, నేను అంత కొట్లాడలేను, నువ్వు నా ఆశీర్వాదం నువ్వు కొట్లాడలేవు. ఎందుకంటే మన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆ స్థితిలో పెట్టాడు. ఒకరోజు లేవనెత్తాడు, నీ మీద పరిస్థితి ఒక రోజు లేవనెత్తగలడు. నీ కోరికలు సఫలం కావు. దావీదురాజు కోరికనే సఫలం. ఆయన కోరిక ఏమన్నది? ప్రభువా నేను మందిరాన్ని కడతా ప్రభువా అన్నాడు. అంటే దేవుడు ఏమన్నాడు? అరే అన్ని సామాగ్రి కూర్చోనన్నాడు. కూర్చో, ఇంకా కూర్చో, తయారు చేయి. నీవు కట్టేదానికి నీకు పర్మిషన్ లేదు, కానీ నీ కొడుకు బహుశా నీ కోరికలు నీ బిడ్డల ద్వారా తీర్చుతామా దేవుడు. కానీ నువ్వు నమ్మకంగా ఉండు, దేవుడు నువ్వు నమ్మకంగా ఉండు ప్రియులారా. అదే చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం చూస్తుంటున్నాం. జ్ఞానం జీవం ఉంటుంది, మరణ పాశం నిన్ను విడిపించును నీ నష్టం నుండి, నీ జీవితంలో అపాయకరమైన స్థితిలో నుండి అది నిన్ను విడిపించును. ఏంటి? దేవుని యొక్క జ్ఞానము, దేవుని మాటలు, అది నిన్ను విడిపించినట్టున్నాడు. దయచేసి పదే స్వబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతుకుల మార్గము కష్టము. సుబుద్ధి దయను సంపాదించును. ఇంటెలిజెన్స్ పీపుల్ విన్స్ రెస్పెక్ట్, గుడ్ అండర్స్టాండింగ్ గివ్ గ్రేస్ అను. అని సుబుద్ధి అంటే మంచి బుద్ధి. మంచి బుద్ధి అంటారు కదండి, ముఖం చూస్తే బాగుంది కానీ గుణం బాగాలేదంటారు. అట్ట మనం బాగా భక్తిగా వచ్చి కూర్చోవడం కాదు, మన గుణం బుద్ధి. మనము దేవుని పట్ల ఎలాంటి యొక్క ఆలోచన కలిగి ఉన్నాము, దేవుని వాక్యం పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాము, మన దేవుని పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాము, మనం ఆయన మందిరానికి వచ్చినప్పుడు మనం ఆయన ఏ ఆలోచనతో మనం వస్తుంటున్నాము. సుబుద్ధి.
మంచి బుద్ధితో రావాలి. ఈరోజు ఆయన వస్తుండా, ఆయన సంగతి చూసుకుంటలే. ఈమె వస్తుందా, ఈమె ఇట్లా మాట్లాడిందంట, ఊరికాడ నుంచి వర్తం వచ్చింది, నేను చూసుకుంటానులే. దీని కొరకు మనం వచ్చేది దుర్బుద్ధి. సుబుద్ధికి ఆపోజిట్ ఏంటండి? దుర్బుద్ధి. నువ్వు దుర్బుద్ధితో చర్చకు వస్తే నీకు ఆశీర్వాదం లేదు. నో, నీ శాపగ్రస్తుడు అవుతున్నావు. సుబుద్ధి, మంచి బుద్ధితో రావాలి. సుబుద్ధి ఏం చేస్తుంటుందంటే, సుబుద్ధి దయను సంపాదించు. మన మాటలు, మన జీవితం, నీ పనిలో కానివ్వండి, దేవుని దృష్టిలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, మన మంచి ప్రవర్తన ఏం చేస్తుందండి? దయను సంపాదించును. ఎప్పుడైనా నేను అధికారులు, పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, ఇంకెవరైనా అధికారులు పట్టుకున్నప్పుడు, క్షమించండి వాడుక భాష చెప్తున్నా, అక్కడికే బాత్ మత్ కరో, తుమ్ కుచ్ నహీ కర్ సక్తా హై. అదే ఆవిడ ఒకసారి హైదరాబాద్లో ఇట్నే మోటార్ సైకిల్ నడుపుతున్నాడు. హైదరాబాద్లో అందరు నవాబులే రోడ్ల మీద పోయేటప్పుడు. ఆడు మోటార్ సైకిల్ నడుపుతుంటే ఏం చేసిండు ఆడేదో పోలీసు వాడు ఆఫ్ చేసిండు. ఆఫ్ చేస్తే ఆడు దిగడు. క్యా సమజారో అన్నాడు. కోనే మీరు మాలూమ్ హై కండా, మాలూమ్ హై. కోన్ అయితే బాజులే గాడి అన్నాడు. పక్క తీసుకో అని చెప్పాడు. ఆడు పక్కకు పోయి ఫోన్ అదే వేరే మరి దిగాదు కోన్ అన్నాడు. ఫోన్ బట్టి ఎవడు కాల్ చేస్తున్నాడు. పోయి కానిస్టేబుల్ అక్క చెంప కొట్టిండు అండి. అక్క చెంప కొట్టి ఫోన్ తీసుకొని చెల్లరే అని చెప్పిండు. అంతే, బండి కీస్ తీసుకొని పోయాడు. చల్ పోలీసు తీసుకు బిటాకి అందరు లెక్క అన్నాడు. ఏమండి, దేవుని మందిరము, దేవుని బిడ్డలైన వారము స్వబుద్ధితో ఉండాలి, మంచి బుద్ధితో ఉండాలి, వివేకంతో ప్రవర్తించాలి. అప్పుడే మనం దయను సంపాదించుకుంటాం. నేను శత్రువులను మిత్రులుగా చేస్తానన్నాడు దేవుడు. నీకు విరోధంగా ఏ ఆయుధము వదిలని చెప్పాడు దేవుడు. మనం ఆయన కొరకు జీవించినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. ఏమండి, అపోస్తలుడైన పౌలు ఫెలిక్స్ ఎదుట నిలబడ్డప్పుడు ఏమన్నారండి వాళ్ళు? అగ్రిప్పా, ఈయనలో ఏ తప్పిదమో లేదు అన్నాడు. ఈయనలో ఏ తప్పిదమో లేదు అన్నాడు. పేతురు యోహాను వాక్యం ప్రకటించిన వాళ్ళు దెబ్బలు కొట్టిన తర్వాత అన్నారు, వీళ్ళలో ఏ తప్పిదమో వీళ్ళలో తప్పేం లేదన్నాడు. ఏమండి, గమలీయేలు ఏమన్నాడు? ఆయన మంచి పని చేస్తున్నాడు, మీరు కనుక ఆయనకు వేరేగా పోతే మీరు దెబ్బతింటారు, ఆయన పని ఆయన చేయండి అని చెప్పిండు. మన ప్రవర్తన, మన మాటలు, మన జీవితం దేవుని వాక్యానుసారంగా, దేవుని అంగీకారంగా ఉన్నట్టయితే మనము దయను సంపాదించుకుంటామని చెప్తున్నది దేవుని ప్రవర్తన. మనము దయను సంపాదించుకుంటామని చెప్తుంటుంది. కానీ విశ్వాసఘాతకుల మార్గము కష్టము. విశ్వాసఘాతకుల మార్గము కష్టము. ప్రియులారా, ఏంటండి? ద వే ఆఫ్ ట్రెచరస్ ఈజ్ హార్డ్. నీ జీవితము కష్టమైన జీవితంలో ఉంటాం. ప్రియులారా, మన జీవితాలను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడిచ్చిన యొక్క ఆయువును మనం చక్కగా ఆయనకు నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలండి. అప్పుడే మనం ఆశ్చర్య 16వ వచనం, వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు. అర్థం ఏంటండి? అనర్థం ఏంటి? ఇక్కడ వివేకులు అంటే సెన్సిబుల్ పీపుల్ ఆల్వేస్ థింక్ బిఫోర్ దే యాక్ట్. వివేకలు కలిగిన వాడు మాట్లాడకముందు 2 సార్లు ఆలోచిస్తాడు. ఏదైనా పని చేయకముందు 2 సార్లు ఆలోచిస్తాడు. అది వివేకం. అదే చెప్తుంటున్నాడు ఇక్కడ క్లియర్గా. ఏమండి, వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుంటారు. వాళ్ళు తెలివితో పని చేసుకుంటారండి. వారి జీవితంలో కానీ వారి విషయంలో కానీ. దయచేసి 4వ అధ్యాయం 23-24 వచనాలు చూద్దాం. 4వ అధ్యాయం 23-24 వచనాలు. నీ హృదయం నుండి జీవధారలు బయలుదేరను కాబట్టి అన్నిటికంటే ముఖ్యం నీ హృదయం భద్రముగా కాపాడుకోను. నీ హృదయాన్ని కాపాడుకో. ఇది నీ ఎవరైతే నిలబడినో హృదయ రహస్యం ఎరిగినటువంటి దేవుని అట్ట నువ్వు నిలబడి ఉన్నావు. మీరు ఇప్పుడు కూర్చొని ఏం ఆలోచిస్తున్నా, ఏం చెప్తున్నాడు పాస్టర్ అని ఆలోచన ఉందా? అది దేవుడికి తెలుసు. ఈయన ఎంత ఇంకా ముగించలేదని ఉందా? అది దేవుడికి తెలుసు.
ఏమండి, నీ హృదయంలో ఏమేమి నడుస్తుందో దేవుడికి బాగా తెలుసు. నీ హృదయ వాంఛలు ఏంటో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ప్రియులారా, మనము వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుందరు. వాళ్ళ ఆలోచనతో, మంచి ఆలోచనతో వారు పని చేసుకుంటారు. వాళ్ళు సెన్సిబుల్ పీపుల్ ఆలోచన. కానీ ఇక్కడ ఏం చేస్తారండి, దానికి వ్యతిరేకంగా ఏం చెప్పాడు? బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడి పరుచును. బుద్ధిహీనుడు 12:23 చూడండి దయచేసి. వివేకైనడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయములు తన మూఢత్వమును వెల్లడి చేయును. అంటే వివేకులు తన హృదయాన్ని దాచిపెట్టుకుంటారు. ఈ మధ్య ఆంధ్రాలో ఎక్కడో పోయినా కూడా డాక్టర్ ఎవరెళ్ళు పెట్టుకుంటారు. నేను మొన్న విజయవాడలో మన పాస్టర్స్ వచ్చారు, ఒక 56 మంది పాస్టర్స్ వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతుంది చెప్పాను, మీకు డాక్టర్ కావాలనిపిస్తుందా, డాక్టరేట్ పెట్టుకోవాలనుందా పేరు కంటే ముందు? పెట్టుకోవచ్చు, కానీ చదివి పెట్టుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒక 10 ఏళ్ళైనా కష్టపడితే అప్పుడేమవుతుంది, ఒక డాక్టరేట్ సంపాదిస్తాం. చదవకుండా ఫ్రీగా రావాలంటే విజయవాడలో 10,000 రూపాయలు చోట ప్రింట్ చేసి ఇస్తాడు డాక్టరేట్. ఆ సర్టిఫికేట్ నువ్వు ఫ్రేమ్ కట్టి ఇంట్లో పెట్టుకుంటే ఏం చేస్తావు, డాక్టర్ చంద్రశేఖర్ అని పెట్టుకోవచ్చు. అది కాదండి, అది 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 మూర్ఖత్వం అని చెప్తుంటాడు. అంటే ఇక్కడ ఏముందండి, వాడు తన జీవితంలో వాడు ఏం చేస్తాడండి, వాడు చాలా ఆలోచిస్తాడు. తన జీవితంలో ఏది వృధాగా ఏం చేయడు, విద్యను దాచిపెట్టును. కొంతమంది అధికంగా మాట్లాడతారు, తెలియకుండా మాట్లాడతారు, అన్నీ తెలిసినట్టు యాక్ట్ చేస్తారు. కానీ వాళ్ళు పరీక్ష ఇచ్చినప్పుడు ఏమొస్తుంది, వాళ్ళకు 0 తెలియదు. ఏమండి, మనం ప్రదర్శించొద్దు, నీ తెలివిని ప్రదర్శించొద్దు. నువ్వు చెప్పొద్దు అమ్కోనే తుమ్ నై జాంతే అని చెప్పొద్దు. లేదు, ఆ మాట అంటేనే తుమ్కోనే ఆల్రెడీ జాన్ లియా మై, హమ్ దిఖాయేగా అంటారు. హమ్ దిఖాయేగా అంటాడు, దిఖా దియా ఖతం, ఉస్కా కోయి జరూరత్ నహీ. కానీ ప్రియులారా, అదే అంటే తెలివి గల వారి మాటలు జాగ్రత్తగా ఉంటాయి. అవివేకులు హృదయం మూఢత్వను వెల్లడిపరుచుదురు. వివేకం లేని వారు తమ జీవితాలను ఇంకా ఎక్కువగా వారు మూఢత్వాన్ని వెల్లడిపరుస్తుంటారని దేవుని వాక్యంలో రాస్తున్నది. ఇక 2 వచనాలు చదివి ముగించేస్తానండి నేను. ఇక్కడ 10వ వచనంలో మనం చూసినట్టయితే, దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు. దుష్టుడైన దూత ఏంటండి, వాడు ఏం చేస్తాడండి, దుష్టుడు అంటే ఇక్కడ ఇంకో మాట మూల భాషలో చూసినట్టయితే వేరండి, వాడు సోమరిపోతాయన వాడు. దుష్టుడైన వాడు ఏం చేస్తాడంటే, వాడు నీకు ఏం చేస్తాడు, కీడుకు లోబడను. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు, ఎవరి రహస్యాలు దాచిపెట్టాలని అవన్నీ జాగ్రత్తగా ఉండండి మీరు. కొంతమంది అంటారు, ఇక్కడ పేతురు పోయి యోహాన్ అంటాడు, ఏమంటాడు, నేను ఒకటి చెప్తాను నువ్వు ఎవరికి చెప్పొద్దు అంటాడు. యోహాను పోయి యాకోబుకు చెప్తాడు, నేను ఒకటి చెప్తాను నువ్వు ఎవరికి చెప్పొద్దు అంటాడు. యాకోబు పోయి ఇంకొక ఆయనకి చెప్తాడు, ఇంకొక ఆయన ఆంధ్రాకి చెప్తాడు, నువ్వు ఎవరికి చెప్పొద్దు నేను చెప్తున్నా. ఇప్పుడు ఎంతమంది తెలిసిందండి, 4 తెలిసింది. ఎవరికి చెప్పొద్దు అన్నమాట అందరికీ తెలుస్తుంది, కానీ ఎవరు తెలియనట్టే నటిస్తారు. జాగ్రత్త, నీ మాటలు ఎవరితో ఏ విధంగా మాట్లాడిన ఆలోచించుకో. మూర్ఖత్వం వెల్లడిపరచొద్దు నీ మాటల్లో. నీ ప్లాన్ అంతా అందరికి చెప్పని అవసరం లేదు, కానీ నీ జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. బుద్ధిహీనుడు మూర్ఖత్వము వెల్లడిపరచును, దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు. ఎటువంటిదండి, నమ్మకమైన రాయబారి. ఔషధం అంటే ఏంటి, అనారోగ్యంగా ఉన్న వాని మాటలు, వాని వార్త ఆరోగ్యము తీసుకొస్తుంది. కొన్నిసార్లు ఎంతో మంచం పడ్డోళ్ళు, వాళ్ళ ప్రియులు, వాళ్ళ కొడుకులో బిడ్డలో ఎన్నో సంవత్సరాలు జూడ్లన్నీ వస్తే ఏం చేస్తారండి, ఎక్కడండి వాళ్ళకు ధైర్యం వచ్చేస్తుంది, లేచి కూర్చుంటారు. అప్పుడు 10 రోజులు బెడ్ మీద పడుకున్న లేచి కూర్చుంటారు. ఎందుకు, అది వారిని చూడగానే అది దేవుడిచ్చినటువంటి ఒక వరం. అది చూడగానే వారికి ఆనందం, అది ఔషధం, రోగమొత్తం పోయిందంటాడు. అంటే ఒకసారి ఇంట్లో జోక్ చేస్తుంటారు పిల్ల అన్నదమ్ములు అక్క చెల్లెలు. ఏమన్నా ఇంట్లో ప్రియమైన బిడ్డ ఇంటికి వస్తే ఏమంటారు,
తల్లి ఈ బిడ్డ వచ్చిందని ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను నాయన అంటాడు కదండి. ఎందుకు? హ్యాపీనెస్. దేవుడు పెట్టి మంచి వార్త, మంచి యూత, అది ఔషధం వంటిది అంటున్నాడు. అంతేకాట శిక్షను ఉపేక్షించేవాడు అవమానము దారిద్ర్యమును ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నందును. అంటే ప్రియులారా, శిక్షను తృణీకరించేవారు అవమానంలో పడతారు. అంతేకాకుండా గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నందును. ఏమంటే ఒకవేళ నువ్వు గద్దింపు, నీకు ఎవరైనా గద్దించినప్పుడు నువ్వు దాన్ని లక్ష్య పెడితే నువ్వేం చేస్తున్నావండి? నువ్వు నీ జీవితంలో బాగుపడతావు. అందుకనే 13వ ఏమంటండి, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలవాడు. నీ తండ్రి శిక్షకు లోబడి 12వ చూసినట్టయితే ఏముందండి అక్కడ? శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించువాడు. ఇవాళ ఇప్పుడు యవనస్తుల పని ఏంటండి, కొంచెం అంటే వాళ్ళ కోపం వచ్చేస్తుంది. మమ్మీ డాడీ ఏమన్నంటే ఈ గర్కే హమేషా కిట్ కిట్ కడతాయంట. ఏమండి కొంచెం ఏమైనా కరెక్షన్ చేస్తే ఎలాంటి జనరేషన్ అంటే వాళ్ళకి ఇష్టం లేదు అది. నో, కొంచెం బాగా చదువుకోమ్మా అంటే కోపం, ఒరే బయట తిరగొద్దురా అంటే వాడిని కోపం, ఎక్కువ టీవీ చూడొద్దురా అంటే కోపం, ఫోన్ ఎక్కువ రాత్రిలో పెట్టుకోవద్దురా అంటే దగ్గరకు వాడు ఇచ్చి పడేస్తాడు కోపం. ఎందుకు? బాగుపడే లక్షణాలు లేవు. అదేంటండి బాగుపడే లక్షణం? నువ్వు గద్దింపుకు లోబడకపోయినట్టయితే నశించేది నువ్వే, నష్టపోయేది నువ్వే. అది ఎప్పుడు గద్దింపు లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. ఏమండి గద్దించును తిరస్కరించు వాడికి దారిద్ర్యత ప్రాప్తించు. గద్దింపు, దేవుని మాటలు గద్దింపులు ఉన్నావా? ప్రియులారా, మన జీవితం ఏ విధంగా ఉన్నది? మనం ఈరోజు చూసే మన జీవితంలో దేవునికి నమ్మకంగా జీవించాలి, దేవుని అడుగుజాడలు నడచాలి. ఇదే సామెతల గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాం. ప్రభు చిత్తమైతే ఈ వాక్యము వచ్చే వారం దీని గురించి మరలా ఇంకా ఎక్కువ నేర్చుకున్నాం. దేవుడు తన వాక్యాన్ని మన వినికిల్లో ఆశీర్వదించి దీవించిన కాక ప్రార్థించుకుందాం. ప్రభా, ఈ పాలు కొందరం చెల్లించుకుంటాం. మీ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడారు. మమ్మల్ని ఆశీర్వించి దీవించి మీ వాక్యాలకు విధేయులై నిజమైన రక్షణ మార్గం పొంది మీ వాక్యంలో నడుచుకోవడానికి సహాయం దయచేయమని క్రీస్తునామమున వేడుకుంటున్నాం తండ్రి.